వీడియో ఫుల్గా చూస్తేనే కదండి లోపల కంటెంట్ ఏమున్నదన్నది అర్థమవుతుంది. ఒకసారి వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే అప్పుడు లైక్ చేసి షేర్ చేయండి. నేను మాట్లాడేది నా లాస్ట్ వీడియోస్ గురించి అండి. ఎంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా మీరు వీడియో ఫుల్గా చూడకపోతే అది ఎవరికి రీచ్ అయితే అవ్వదు. సో వీడియో ఫుల్గా చూడండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చి మా పెద్ద బాబుది 9th బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో మేము ఈ దాంట్లో ఏవో ఇచ్చేసాము, ఏవో చేసేసాము, పిల్లల బర్త్డే అంత గ్రాండ్గా చేసాం, ఇలా చేసాం అని చెప్పడానికైతే కాదండి. పిల్లలకి సంబంధించిన వీడియో నేను ఏది పెట్టినా అదంతా నా మెమరీ కోసం అనమాట. రేపొద్దున వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఈ ఛానల్లో వీడియోని చూసుకుని వాళ్ళు మా బర్త్డేకి మా పేరెంట్స్ ఇలా చేశారు అని చెప్పి వాళ్ళకి ఒక మెమరీ ఉంటుందని నేను పెడుతున్నాను. అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అండ్ మా హ్యాపీనెస్ని అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ క్లాస్లో పిల్లలకి అది ఇవ్వడానికి పౌచ్, పెన్సిల్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయని. అండ్ ముందు రోజు నైట్ అనమాట ఇవన్నీ సర్ది పెట్టుకున్నాను పక్కన, అంటే బట్టలు అవన్నీ నెక్స్ట్ డేకి. అండ్ తర్వాత రోజు మార్నింగ్ బాబుకి ఎగ్జామ్ ఉంది, సో రైస్ అది పెట్టాను అండ్ టిఫిన్ ఇడ్లీ వేశాను. తనకి ఇష్టం అని చెప్పి పన్నీర్ జీడిపప్పు కర్రీ కూడా చేశాను. యాక్చువల్గా September 12th మా బాబుది నాది కూడా బర్త్డే అనమాట. ఎంత బర్త్డే అయినా ఈ పనులు ఇంట్లో తప్పవు కదా, అవి చేసుకుంటూనే ఉండాలి. యాక్చువల్గా నాది సి సెక్షనే, కాకపోతే నాకు డేట్ ఇవ్వడమే September 10th, 11th అలా ఇచ్చారనమాట. అయితే నాకు అప్పుడు సి సెక్షన్ చేయాల్సి వచ్చి 12th చేశారు నా బర్త్డే రోజున మార్నింగే అనమాట. సో ఇక్కడ బాబు ఫ్రెష్ అయిపోయాడు. అయిన తర్వాత నేను తను కూడా ఇద్దరం దేవుడి దగ్గర పూజ అయితే చేసేసుకున్నాం. చేసుకున్న తర్వాత తనకి ఇడ్లీ కారపొడి నెయ్యి అంటే ఇష్టం అని చెప్పి అలా వేసి ఇచ్చాను. అండ్ ముందుగా స్వీట్ పెట్టాలి కాబట్టి ఇంట్లో ఫ్రెష్గా కోవా ఉంది, అందుకని ఆ కోవా తినిపించేసి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాను. అండ్ తను కూడా నాకు బర్త్డే విషెస్ చెప్పేశాడు. అండ్ నెక్స్ట్ కేక్ కటింగ్ ఏంటంటే మార్నింగ్ ఈ వైట్ కలర్ కేక్ వచ్చి మా హస్బెండ్ తీసుకొచ్చారు నైట్ సెలబ్రేషన్ కానీ. అండ్ ఈ ఎల్లో కలర్ది వచ్చి మా అన్నయ్య యూఎస్లో ఉంటాడు, తను పంపించాడు అనమాట. దేవి రిషి అని రాయించాడు కేక్ పైన. అంటే మార్నింగ్ సెలబ్రేషన్ ఒకసారి అయిపోతే ఆ కేక్ ఎవరికైనా పెట్టడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మా చిన్నబాబుకి స్కూల్ ఉంది, తను యూనిఫామ్ వేసుకున్నాడు. సో ఇలా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగేసాం అనమాట. సో అలా మార్నింగ్ సెలబ్రేషన్ అయింది. తర్వాత పిల్లలకి కావాల్సినవి అవన్నీ బ్యాగ్లో పెట్టేశాం కదా, వాళ్ళ డాడ్ తను తీసుకొని వెళ్ళి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసారు. ఇంకా మమ్మల్ని అలో చేయరు లోపలికి, స్కూల్ లోపలికి. సో తనే అక్కడన్నీ చూసుకున్నాడు అనమాట. నెక్స్ట్ కొంతసేపు మేము రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళాం, చిన్న పనులు ఉంటే చూసుకుందామని. పన్నీర్ కర్రీ చేశాను కదా, అందులోకి నాకు ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. సో మధుస్ కేఫ్కి అయితే వెళ్ళాము, అక్కడ నుంచి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాం, అంటే వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాము. అసలు చెప్పాలంటే క్వాంటిటీ చాలా తక్కువ ఉందండి, అసలు సరిపోలేదు. ఇంకా నేను రైస్ కూడా ఉంది కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ మధ్యలో స్వీట్స్ తీసుకున్నాం మిఠాయి వాళ్ళ దగ్గర ఆగి. అంటే ఎవ్రీ ఇయర్ బాబు బర్త్డేకి ఆశ్రమంలో అమౌంట్ కట్టడం కానీ లేకపోతే మేము వెళ్ళి సెలబ్రేట్ చేయడం కానీ చేస్తాం అనమాట. ఇది మానవీయ ఫౌండేషన్ అని చెప్పి మా ఇంటికి దగ్గరలోనే ఉంది. సో అక్కడికి ఫ్రూట్స్ ఇవ్వడానికి వెళ్ళాం అనమాట. అండ్ అటువైపు నుంచి నేను ఎప్పుడు వచ్చినా వాళ్ళు పాల ప్యాకెట్లు అడుగుతారు. సో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వెళ్ళి పాల ప్యాకెట్లు ఇచ్చేసి వస్తుంటాను అనమాట. సో పిల్లల చేత అలా అక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయించామండి. ఇది వీడియో కోసం కాదు, ఎవ్రీ ఇయర్ పిల్లల చేత నేను చేయిస్తాను. ఒక ఇయర్ భోజనాలు పెట్టిస్తే, ఒక ఇయర్ టిఫిన్స్, ఒక ఇయర్ ఫ్రూట్స్, అలాగా మాకు కుదిరితే మేము వెళ్తాం, లేదా వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు భోజనాలు పెట్టేసుకుంటారు కదా, అలా చేస్తారనమాట. ఏంటంటే బర్త్డే రోజు తనకు కూడా హ్యాపీగా ఉంటే కాదు, తన వలన ఒక 10 మంది హ్యాపీగా ఉండాలి. అండ్ వాళ్ళందరి బ్లెస్సింగ్స్ పిల్లలపైన ఉండాలి, పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటాను. సో ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళందరి ఫేస్లో హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. అంటే ఏదో ఇచ్చారని కాదు, పిల్లల్ని చూసేటప్పటికి వాళ్ళ మొహంలో కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. పిల్లలకి ఏంటంటే ఈ షేరింగ్ కేరింగ్ గురించి తెలియాలి ముందు నుంచే. సో ఇలా లేని వాళ్ళకి ఇస్తే మంచిది. అండ్ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఇస్తారండి, లేని వాళ్ళకి ఇవ్వడంలోనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది అని వాళ్ళకి తెలియాలి. అండ్ వాళ్ళు లైఫ్ లాంగ్ ఇది చేస్తూ ఉండాలి అని చెప్పి అనమాట. సో అండ్ నెక్స్ట్ ఈవినింగ్ ఇంట్లో కేక్ కటింగ్ ఉంది. మా ఫ్లాట్స్లో ఉన్న పిల్లల్ని పిలిచి ఎప్పుడు కేక్ కటింగ్ చేస్తాము. అనుకుంటా ఉంటాను డే అంతా చాలా
బాగా కంగారు కంగారుగా అయిపోతుంది అని చెప్పి, అయినా కూడా పిల్లల హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ కదా! అంటే ఎంత బయటికి మామూలుగా ఎళ్లి చేసుకుందామన్నా పిల్లలకేంటంటే వాళ్ళని ఫ్రెండ్స్‌ని పిలవడం, లేదా వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఏదో ఒకటి ఇవ్వడం అదే వాళ్ళకి హ్యాపీనెస్ కదా! అందుకని చెప్పి తప్పక ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట మాకు కుదిరినంతలాగా. అండ్ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయేనండి. అంటే బిఫోర్ బర్త్‌డేస్‌కి తీసుకున్న ఇంట్లో ఉంటే అవి పెట్టాను. ఒక 9 మాత్రం ఈ ఇయర్ తీసుకున్నాననమాట. మిగతావి సింపుల్‌గా నేను మా హస్బెండ్ కలిపి డెకరేట్ చేస్తాం అనమాట. లైటింగ్ అది పెడితే బావుంది గానీ పక్కన ఏదో బోడిగా అనిపిచ్చి ఈ స్మైలీ బెలూన్స్ కూడా ఊదేసి పక్కన అంటించేసాము. అవి కూడా లాస్ట్ ఇయర్‌వి అవి అనమాట. సో, ఇక్కడ పిల్లలిద్దరికీ జస్ట్ మామూలుగా ఫోటోస్ తీశాను. అండ్ తర్వాత ఫ్లాట్స్‌లో పిల్లలొచ్చారు. వాళ్ళ చేత దగ్గర పెట్టి కేక్ కటింగ్ చేయించాము. ఆ కేకొచ్చి చాలా బావుంది గదండీ! ఎవ్రీ ఇయర్ కేక్ మాత్రం కొంచెం స్పెషల్‌గా తీసుకుంటాం. ఎందుకంటే పిల్లలకి నచ్చాలి గదా! అని జెప్పి. కాకినాడ డీమార్ట్ దగ్గర కూ కేక్స్ అని ఉంటదండి. ఒక 3 ఇయర్స్ నుంచేమో కంటిన్యూయస్‌గా మా పెద్ద బాబు బర్త్‌డేకి, చిన్న బాబు బర్త్‌డేకి ఏ అకేషన్ ఉన్నా అక్కడే తీసుకుంటున్నాం అనమాట. అయితే కేక్స్ చాలా బావుంటాయి. మనం ఎలా చెప్తామో యాజ్ ఇట్ ఈజ్ అలా చేసిస్తారనమాట. చాలా నచ్చుతాయి మాకు. అండ్ ఇలాగ ఇంట్లో చిన్నగా కేక్ కటింగ్ చేసేసిన తర్వాత, ఆ రోజు మా ఫ్లాట్స్‌లో వేరే అబ్బాయిది బర్త్‌డే కూడా ఉంది. వాళ్ళైతే డిన్నర్ అరేంజ్ చేశారు అందరికీ కారిడార్ దగ్గర. సో, అందుకని చెప్పేసి మేము హడావిడిగా ఇక్కడ కేక్ కటింగ్ చేసేసుకున్నాక కిందకి వెళ్ళిపోయాం డిన్నర్‌కి. అండ్ అక్కడ డిన్నర్ చేసేసి మళ్ళీ ఇంటికొచ్చి సర్దేసుకున్నాం అనమాట. మా మమ్మీ వచ్చారు. తను కూడా అన్నీ హెల్ప్ చేస్తే మొత్తం హౌస్ అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాం అనమాట. సో, ఎవ్రీ ఇయరు బాబు బర్త్‌డేకి మాక్సిమం ఇలాగే చేస్తాం అనమాట. అంటే వాళ్ళకి ఎలా చేస్తే హ్యాపీగా ఉంటది అన్నట్టు అదే ఆలోచించి చేస్తాం అనమాట మేము కూడాని. అండ్ ఇక్కడ నేను లాస్ట్‌లో కొన్ని పిక్చర్స్ అవి యాడ్ చేశానంటే, మా బాబు బర్త్‌డేకి మేము చేసినవి బిఫోర్ ఇయర్స్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అండ్ మేము పిల్లలకి అంటే పిల్లలతో ఆశ్రమంలో ఏమేమి అంటే ఎప్పుడెప్పుడు ఏమేమి ఇచ్చాము అన్నది కూడా అంటే జస్ట్ ఇదంతా ఒక మెమరీ కింద ఉంటదని మాకు అంతే. సో, ఇలా జరిగిందండి బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే. వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మేము ఇంకా పిల్లలు కళ్ళు లేని పిల్లలు అది ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా ఇచ్చాము. ఇంకా కొన్ని వేరే వేరే హోమ్స్‌లో ఇచ్చాము. అవి ఏమి ఫోటోస్ లేవు. జస్ట్ ఇవి ఉంటే పెట్టాను. ఇక్కడ ఏంటంటే మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడంలో మనకి చాలా హ్యాపీనెస్ ఉంటది. ఒక బ్లెస్సింగ్ ఉంటది అని చెప్పడానికి మాత్రమే. అంతే తప్ప మేము ఏదో చేసేసాము అని చెప్పడానికి మాత్రం కాదండి. సో, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ, మా పిల్లలిద్దరికీ మా చిన్నోడి బర్త్‌డే నెక్స్ట్ మంత్ ఉందనమాట. అది కూడా మీకు పెడతాను. ఎందుకంటే, నా మెమరీ కోసం. అర్థం చేసుకుంటారని అనుకుంటూ బాయ్.